హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. ఇప్పుడు 5 ఇయర్స్ పాపకి గాగ్రాని ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి శారీ అండి. శారీని హాఫ్ తీసుకున్నాను, 2 ముక్కలుగా చేశాను. సగం సగంగా కట్ చేసుకున్నాను, సగానికి సగానికి అని పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే నేను గాగ్రాని 2 లేయర్స్ గాగ్రాగా పెడదాము అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఈ శారీని చూసారా ఎలా ఫోల్డ్ చేశాను. శారీలో 2 ముక్కలు తీసుకున్నాను. 2 ముక్కల్లో ఒక ముక్కను వచ్చేసి ఒకదాని మీద ఒకటి వేసి ఇలా పెట్టుకున్నాను. నాకు ఎదురుగున్న ఎడ్జ్ని తీసుకొచ్చి నా వైపు పెట్టుకున్నాను. ఎందుకు, ఇది కోన్ షేప్లా పెట్టుకున్నాను చూడండి. జాయింట్స్ అన్నీ నా వైపు ఉన్నాయి. ఇటువైపు ఏమో ఇలా ఉందన్నమాట. చూడండి, నేను వీళ్ళ నడుము వచ్చేసి, ఇప్పుడు మన నడుము ఉంటుంది కదా, ఎవరిదైతే నడుము కట్ చేస్తామో వాళ్ళది వచ్చేసి 4వ భాగం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. 20 ఉందనుకోండి, 5 పెడుతున్నాను. అలా ఈ పాపకు వచ్చేసి 4 పెడుతున్నాను. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి దీని లెంత్ వచ్చేసి 24 ఉంది, 23 అండ్ హాఫ్ 24 ఉంది. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో నడుము, అక్కడ నుంచి అక్కడ మనం లైన్గా స్ట్రైట్గా గీసేసుకోండి. కోన్ షేప్కి మన నడుము 4వ భాగాన్ని పెట్టేసుకొని దాన్ని కొంచెంగా రౌండ్ ఇవ్వండి. 4వ భాగాన్ని కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ ఎక్కువైతే ఇవ్వమాకండి. కొంచెం రౌండ్గా చిన్నగా గీయాలన్నమాట, కొంచెం కిందకి. అలా గీసిన తర్వాత అక్కడి నుంచి తన లెంత్ తీసుకుంటున్నాను. ఇలా లెంత్ కరెక్ట్గా టేప్ పెట్టేసుకొని, మనం టేప్ ఎక్కడైతే మెజర్ చేస్తున్నామో అక్కడికి టేప్ జరుపుకుంటూ రౌండ్గా గీయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా రౌండ్గా గీసేసాను. ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అయిపోతుంది. ఇది చిన్న పాప కాబట్టి కొంచెం గీరాగా తీసుకోకుండా నార్మల్గా తీసుకున్నాను. శారీ వచ్చేసి ఇప్పుడు పైన కట్ చేసుకొని కింద కూడా కట్ చేసేసేయాలి. దీన్ని జిగ్జాగ్ చేసేసుకొని దీంట్లో వైర్ పెట్టుకొని చేసేసుకుంటే కనుక, గాగ్రాకి కంపల్సరీ వైర్ పెట్టి చేయించుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. అది గాగ్రా ఫీలింగ్ ఇలా రింగులుగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో. ఇది ఒక లేయర్ అనమాట పాపకి వచ్చేసి. ఇప్పుడు ఇంకో లేయర్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే ఇంకో ముక్క, మనం 2 ముక్కలు చేసాం కదా, ఇది ఇంకో ముక్క. దీన్ని కూడా చూసారా, జాయింట్స్ ఏమో అటువైపు ఉన్నాయి, ఇటువైపు వచ్చేసి జాయింట్ ముక్క ఉందన్నమాట. దీన్ని ఈ కార్నర్ తీసుకొచ్చేసి నా వైపు పెట్టేసుకొని దీన్ని కూడా మళ్ళీ కోన్ షేప్లా చేసుకుంటున్నాను అనమాట. ఇది శారీ అని చెప్పాను కదా, ఈ ముక్కని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కని కరెక్ట్గా దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని ఎంత లెంత్ అయితే తీసుకున్నామో కరెక్ట్గా డ్రా చేసుకుందాము. కోన్ షేప్గా పెట్టేసుకొని ఎంతైతే పెట్టుకున్నామో అంతవరకు డ్రా చేసేసుకొని కింద కూడా మనం ఇందాక ముక్క కరెక్ట్గా తీసుకున్నాము. ఇది 2 లేయర్స్ గాగ్రా అంటున్నాను కదా, మన ఇందా ముక్క కరెక్ట్గా తీసుకున్నాము. అది కిందకంతా వచ్చేస్తుంది. దీనికంటే పైన మనం ఎంత పైకి అయితే కావాలి అని అనుకుంటున్నామో అంత పైకి తగ్గించి మార్క్ చేసుకోవాలి. నేను 5 ఇంచెస్ అనుకుంటున్నాను. ఉన్న కింద లేయర్ కంటే పై లేయర్ 5 ఇంచెస్ తక్కువగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మోకాల కిందకి ఇలా వస్తుంది కదా, నాకు అంతవరకు చాలనుకుంటున్నాను. మీకు ఎంతవరకు అయితే తక్కువ కావాలో అంతవరకు తక్కువ పెట్టేసుకోండి. నేనైతే 5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. మీకు 5, 6 మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇంతే అండి, 2 లేయర్స్ గాగ్రా. ఇప్పుడు నడుము పట్టి కూడా తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను. పైన తీసేసుకుంటున్నాను. ఇది చూసారా, ఇది ఫస్ట్ లేయర్, లెంత్ కరెక్ట్గా తీసుకున్న లేయర్, తగ్గించుకున్న లేయర్. నేను 2వ లేయర్ని తగ్గించుకుందామని అనుకుంటున్నాను కదా, తగ్గించాను కదా, అది వచ్చేసి ఇది సెకండ్ లేయర్ అనమాట. చూడండి ఎలా వచ్చిందో. ఇలా ఇది 2 కలర్స్ అయితే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. కింద లైట్ కలర్ కానీ ఇలా 2 కలర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నడుము పట్టి తీసేసుకుందాము. నడుము పట్టి కూడా ఇప్పుడు ఎంతైతే వెడల్పు ఉంటుందో కరెక్ట్గా మనం నడుము పెట్టేసి కొలిచేసుకొని అంత వెడల్పు అంత లెంత్ తీసేసుకొని నేను వచ్చేసి 4 తీసుకున్నాను వెడల్పు. నడుము పట్టీకి 4 తీసుకున్నాను వెడల్పు. కొంచెం కుట్లల్లోకి పోయినా కానీ కొంచెం ఉంటుంది కదా, మీకు వెడల్పు కావాలంటే వెడల్పుగా, సన్నగా కావాలంటే సన్నగా తీసుకోండి. నేనైతే మినిమం 4 తీసుకున్నాను, 4 వెడల్పుగా. లెంత్ వచ్చేసి పాపది 23 ఉంది. తన లెంత్ ఏమో 24, తన నడుము ఏమో 23.
23 పెట్టేసుకొని వెడల్పు వచ్చేసి పట్టి నడుం పట్టి వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.